హ్మ్. ఇక్కడైతే వెళ్తున్నాము. ఆటోలో అయితే వెళ్తున్నామండి. బయలుదేరుతున్నాము. అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. అందరూ లంచ్ చేశారా? మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. చాలా చాలా బావుంటుంది. వీడియో అనేది గృహప్రవేశం వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. హౌస్ మొత్తం కూడా మీకు నేను షేర్ చేస్తాను. చూడండి ఒక్కసారి. ఎండింగ్ వరకు కూడా చూడండి. ఇక్కడైతే మేము ఆల్రెడీ అయితే ఇంటికెళ్ళిపోయి ఇక్కడ హోటల్ రూమ్స్ అయితే బుక్ చేశారనమాట వాళ్ళు. వదిన వాళ్ళు హోటల్ రూమ్స్ బుక్ చేశారు. అందుకని చెప్పేసి కార్‌లో అయితే వెళ్తున్నాము. మా వదిన డ్రైవింగ్ చేస్తుంది తను. వెళ్తూ ఉన్నాము. హోటల్ రూమ్‌కి వెళ్తాము. హోటల్ రూమ్ అన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. ఎండ్ వరకు కూడా చూడండి. చాలా చాలా బావుంటది. ఇది వచ్చేసి ఇక్కడ మేమైతే హోటల్ రూమ్స్‌కి అయితే వచ్చేసామండి. పక్కనే హౌసెస్ అనమాట. పక్కన హోటల్ రూమ్స్ అనమాట. ఇక్కడైతే వెళ్తూ ఉన్నాము. టెడ్డీ గాడినైతే రిషి పాప అయితే ఎత్తుకుంది. ఇక్కడ వెళ్తూ ఉన్నాం. అక్కడ స్విమ్మింగ్ పూలు అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట పక్కన. ఇంకేంటి ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ పక్కనే స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో వాటర్ అయితే. హౌస్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి కంపల్సరీ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి. హౌస్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడైతే మనం హోటల్ రూమ్స్కి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చిన్నగా అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ వచ్చేసి ప్లే గ్రౌండ్ అనమాట. క్రికెట్ అయ్యి ఆడుకుంటారు కదా, అదనమాట ప్లే గ్రౌండ్. ఇక్కడైతే లిఫ్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. దిండ్లు దుప్పట్లు పెట్టుకొని ఆల్రెడీ హోటల్స్లో ఇస్తారు కానీ కొంచెం ఎక్స్ట్రా దుప్పట్లు దీనిలో అయితే పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి హోటల్ రూమ్ అంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూశారు కదా, ఇక్కడ పిల్లలందరికీ డ్యాన్సులు వేస్తున్నారనమాట. ఇంక అందరికి హాయ్ చెప్తున్నారు, డ్యాన్సులు వేస్తున్నారు. ఇంకా పడుకోవడానికి టైం వచ్చేసి ఆల్రెడీ అప్పుడు 11:30 అయిందండి టైము. మేము పండుకునేసరికి అయితే 1 అయింది. మళ్ళీ 3కే లేసాము, రెడీ అయ్యాము. ఇక్కడ చూసారు కదా, మీకంతా హోటల్ రూమ్ అంతా కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి అందరూ హాయ్ చెప్తున్నారు మీకు. రిషిత బాబు హాయ్ చెప్తున్నారు. ఇక్కడైతే ఇంకా మేము నిద్రపోయామండి. ఇక్కడైతే మార్నింగ్ 3:30కి లేసి ఇంకా రెడీ అయిపోయి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? డెఫినెట్గా. ఇప్పుడు చూసారు కదా నా ఫుల్ చూడండి, నేను శారీ అయితే ర్యాప్ చేశాను. ఎలా ఉంది ఈ శారీ అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే మేము వెళ్తున్నాము అంటే గృహప్రవేశం చేసి మార్నింగే 4కి గృహప్రవేశం అనమాట. ఇక్కడైతే వెళ్తున్నాను చూడండి. మీకు అంతా కూడా షూట్ చేశారు. మీ అందరూ చూస్తారు కదా, నాతో పాటు మీ అందరూ కూడా చూడాలి కదా. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సేనండి, ఓకేనా? ఇక్కడ చూడండి పాపనైతే ఈ విధంగా అయితే రెడీ చేసేసాను. లంగా జాకెట్ వేసేసుకొని తనైతే రెడీ అయిపోయింది. తనకు కూడా చాలా ఇష్టం ఈ విధంగా ట్రెడిషనల్గా రెడీ అవ్వడం అయితే తనకి చాలా ఇష్టం. ఇక్కడ మేమిద్దరం అయితే కాసేపు అట్లా హాయ్ అయితే చెప్తుంది మా పాప. ఇక్కడ మా బాబుని కూడా రెడీ చేసేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి మా వాడు నా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి పక్కనే ప్లే గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడ అన్ని పిల్లలు కూడా ఆడుకోవడానికి అయితే అవైలబిలిటీ ఉంది బాగా. ఇది గ్రేటెడ్ కమ్యూనిటీలో. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అంతా ప్లే గ్రౌండ్ అంటే ఇంకా ఆడుతున్నారు. రెడీ అయ్యి వచ్చాము. ఇక్కడ ఇంకా ఆడడం కృతి అయితే రా అంటే డ్రెస్ పాడైపోయిద్దన్నా వినట్లేదు. ఆడడం ఫుల్ ఆటలు ఉంటే చాలు పిల్లలకి మాత్రం కదా, ఏమీ అవసరం ఉండదు. ఇంకా ఆ విధంగా అయితే ఆడుతూనే ఉన్నారు. ఈ విధంగా అయితే కాసేపు ఒక 15 మినిట్స్ అయితే బాగా ఆడుకున్నారండి. ఇంకా రా అన్నా కూడా మా టెడ్డీగాడైతే రాను రాను అని ఆ గుర్రం మీద ఎక్కి ఆడుతూనే ఉన్నాడు. పిల్లలు మాత్రం మంచిగా ఆడుకుంటారండి ప్లే గ్రౌండ్కి వస్తే మాత్రం. పిల్లలకి కూడా చాలా ఎక్సర్సైజ్ అవుతుంది కదండి. డెఫినెట్గా పిల్లల్ని ఆడిపించాలి ఎప్పుడు కూడా మనని. వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి మమ్మీ మమ్మీ అత్త అత్త అని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ కారు ఉంటే, ఎదురు వాళ్ళది కారు ఉంటే ఆ కారు నడపడానికి ఈ విధంగా అయితే ఆడుతూనే ఉన్నాడండి. ఆ ఫంక్షన్ ఎండ్ అయ్యేదాకా ఆ కార్ని అయితే వదలలేదు. నేను తిరుగుతూనే ఉన్నా వాడి చుట్టూ అయితే, ఆ కారు చుట్టూనే. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ హోమ్ అయితే పూర్తి అయిపోయింది. ఇక్కడ హోమ్ అయితే పూర్తి అయిపోయిందండి. పూర్తి అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు హౌస్ మీకు చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా బాగుంది. హౌస్ ఎలా ఉందనేది కూడా కొంచెం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? ఇక్కడ మా బాబు చూడండి. ఇక్కడ వచ్చేసి టిఫిన్ అయితే వడ, బోండా, ఉప్మా, ఇడ్లీ, సాంబార్ అవన్నీ కూడా పెట్టారు. మా వదిన వాళ్ళ హౌస్ అండి ఇది. ఇక్కడ చూసారు కదా, మొత్తం మీకు నేను హౌస్ అయితే
షూట్ చేశాను. నేను అక్కడ ఉన్నాను. కృతి మొత్తం షూట్ చేసేసింది. ఇక్కడైతే వ్రతం జరుగుతుంది. హోమం అన్నీ అయిపోయిన తర్వాత టిఫిన్స్ తినేసిన తర్వాత ఇంకైతే వ్రతం అయితే స్టార్ట్ చేశారు పక్కనే. ఇక్కడ అందరూ కూడా లోపల ముచ్చట్లు అయితే పెట్టారు. అందరూ ఒక చోట కలిస్తే ఇంకా మాట్లాడుకుంటాం కదా. ఇక్కడైతే అంతా కూడా హౌస్ అంతా తనే చూపించింది. తను షూట్ చేయమంటే తనే వీడియో అయితే చేసిందనమాట. తనే మొత్తం కూడా అండి హౌస్ అంతా కూడా తనే షూట్ చేసింది. ఒకసారి రాలేదు మమ్మీ, ఇంకొకసారి షూట్ చేస్తా అని చెప్పి చేసింది. కానీ వద్దులేమ్మ అని చెప్పి ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారనమాట. ఇక్కడంతా కూడా వీడియో అయితే తనే షూట్ చేసింది. బాగానే షూట్ చేసింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడంతా కూడా రూమ్స్ చూసారు కదా, 4 బెడ్రూమ్స్ అనమాట. ఇవి 4 బెడ్రూమ్స్ అనమాట. మీకు అన్నీ కూడా చూపించింది తను 4 బెడ్రూమ్స్ని. ఇంకా కొంచెం ఇంటీరియర్ వర్క్ అయితే ఉందండి, కానీ ఇంకా మంచి రోజులు లేవు అని చెప్పేసి అయితే జాయిన్ అయితే అయిపోయారు. గృహప్రవేశం అయితే చేశారు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మేము ఇటు సైడ్ అయితే ఉన్నాం బాల్కనీలో. కొంచెం ఎంట్రన్స్లోకి అయితే తను ఎంట్రన్స్లో తీసింది. కొంచెం మళ్ళీ వెళ్ళి షూట్ చేసిందని చెప్పినా కదా, మళ్ళీ షూట్ చేసింది వెళ్ళి. ఇల్లు ఎలా ఉంది, మీకు నచ్చిందా అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అక్కడైతే మేమందరం కూడా అక్కడైతే వ్రతం జరుగుతూ ఉంది. అందరూ కూడా లోపలే ఉన్నారనమాట. మా బాబు మాత్రము బయటికి వెళ్దాం అని అయితే ఏడుస్తూ ఉన్నాడు. కాసేపు మళ్ళీ నేను బయటికి అయితే తీసుకొని వెళ్ళాను. మళ్ళీ ఇక్కడ నీట్గా అయితే మళ్ళీ చూపిస్తుంది తను, వీడియో అయితే షూట్ చేస్తుంది. ఈ విధంగా అయితే హోమం కూడా అన్నీ కూడా పూర్తయిపోయింది. మేమందరం కూడా అక్కడ ఉన్నామన్నమాట. బాల్కనీలో అందరం కూడా నించున్నాము. ఇంకా చాలే కృతి అని చెప్పేసి నేనైతే ఫోన్ తీసుకుంటుంటే, లేదు మమ్మీ నేను షూట్ చేస్తా అని చెప్పి మళ్ళీ షూట్ చేసింది తను. ఇంకొకసారి షూట్ చేసింది. ఈ వీడియో ఎండింగ్ వరకు కూడా చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఇల్లు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఆ బాటిల్స్ తోటి ఆడుతూ ఉన్నారనమాట. పిల్లలందరూ ఆ బాటిల్స్ తోటి. ఇక్కడ వచ్చేది మా ఆడపడుచులు బాబులే అనమాట. బాబు పాప అందరు కూడా హాయ్ చెప్తున్నారు మీకు ఇక్కడ. పిల్లలు ఫుల్గా ఆడుకున్నారండి, మామూలుగా ఆడుకోలేదు. ఇక్కడ కిందికి వచ్చారు. ఇక వీళ్ళందరూ కిందికి రావాలంటే ఇక్కడ అందరం పిల్లలు కూడా కిందికి వచ్చారు. ఇంకా వీడు కూడా పిల్లలు ఉంటే చాలు, వాడికి ఫుడ్ కూడా అవసరం లేదండి. వాళ్ళ బావలతో ఫుల్ ఎంజాయ్ చేశాడు. మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాడైతే మాత్రము, ఫుల్ ఆడాడు. ఇక్కడ వచ్చేసి ఓణీల పేరంటం, పంచల పేరంటం అని ఉంటుంది కదా, అదైతే ఇక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడ బట్టలు పెట్టేశాము, కూర్చున్నారనమాట. ఇక్కడ చిన్న వీడియో అయితే క్లిప్ చేశాను, నేను షూట్ చేశాను. ఇక్కడ అందరూ బ్లెస్ చేస్తున్నారనమాట వాళ్ళని. ఇక్కడ చూడండి, అందరూ వచ్చి అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇక్కడ నాకు ఫుల్ వీడియో అంటే క్లారిటీ సరిగా లేక నేను ఎక్కువసేపు వీడియో షూట్ చేయలేదు. ఓకే, కొంచెమైనా షూట్ చేద్దామని అయితే షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత మా బాబుని తీసుకెళ్ళి దండం పెట్టుకోపోరా అంటే ఆ విధంగా కూర్చొని దండం పెట్టుకున్నాడండి వాడు. చూడండి రాడంటే అక్కడే కూర్చున్నాడు. ఫుల్ ఆడాడండి, బాగా అయితే ఫుల్ ఆడాడు, బాగా ఇసిగిచ్చాడు నన్ను అయితే మాత్రం. ఇక్కడైతే సత్యనారాయణ స్వామి ప్రసాదము, పూలు, ఇక్కడైతే పంచామృతం అన్నీ కూడా మీకు నేను చూపిస్తున్నాను. చూసారు కదా, మా పాప వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసింది. కానీ నేను కూడా వచ్చేసి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నానండి. ఆ శారీతో మనం మేనేజ్ చేయలేము. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసి మనమైతే లంచ్ అయితే తినేసాను. పులిహోర అండ్ పలావ్, వంకాయ కర్రీ, పన్నీర్ కర్రీ పెట్టారు. ఇంకా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. నేనైతే ఏమీ తినలేదు, తినబుద్ధి అవ్వలేదు నాకు. ఇక్కడ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాం. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ఇడ్లీ ప్రిపేర్ చేసింది మా అత్తయ్య. కూర్చొని అయితే ఇడ్లీ అయితే తింటున్నాను. కొన్ని వీడియోస్ కూడా షూట్ చేసుకొని కొంచెం ఇడ్లీ అయితే తినేసి చూడండి, ఇడ్లీ అయితే తింటున్నాను. మీరేం తిన్నారు టిఫిన్కి? ఇక్కడ వచ్చేసి తినేసాము. లంచ్ కూడా తినేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లంచ్ కూడా తినేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరిపోయామన్నమాట. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రావాలి కదా ఊరికి అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అయితే తినేసి లంచ్ చేసేసి వచ్చేసాము. ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇక్కడ అన్నీ కూడా మనకి డ్రెస్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి కదా, అన్నీ చిన్న క్లిప్ అయితే వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగా నచ్చింది నాకు అని చెప్పి షూట్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి మేమైతే ఇంటికి అయితే వచ్చేసామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.